కిషన్ రెడ్డి గారు, మీరు ఈ ఎలక్షన్స్ ఏమో నేషనల్ ఇష్యూస్ మోదీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. మీరు ఎక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడతలేరు. కానీ మోదీ గారు చేసిన పనులు మీటింగ్లో నేను లోకల్ ఇష్యూస్ కూడా చెప్తున్నాను. సో నా క్వశ్చన్ ఏమంటే, జనరల్గా మోదీ గారు చెప్పి నన్ను చూసి ఓటేయండి అంటున్నారు, కానీ ఆయన కిషన్ రెడ్డిని చూసి ఓటేయండి లేకపోతే బండి సంజయ్ని చూసి ఓటేయండి అని అంటలేడు. నన్ను చూసి ఓటేయండి. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మీరేమో నేషనల్ ఎలక్షన్ మీద ఒక నరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మీలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ ఎందుకు పూర్తి చేయలేదు, ఈ హామీ ఎందుకు పూర్తి చేయలేదు, నేషనల్ ఎలక్షన్స్ అన్నప్పుడు నేషనల్ ఎలక్షన్ నరేటివ్ ఉండాలి. మీరు మీకు అనుకూలంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్నేమో తిడతా ఉన్నారు, కానీ అక్కడికి వచ్చే వరకు మళ్ళీ మోదీని చూసి ఓటేయాలంటారు. మోదీని చూసి ఓటేయాలన్నప్పుడు అసలు మీకు ఇంతవరకు ఆన్సర్ లేదు. పెట్రోల్ 70 రూపాయల నుంచి 110 రూపాయలు ఎందుకు పెరిగింది? గ్యాస్ సిలిండర్ 450 నుంచి 1200 ఎందుకు పెరిగింది? ఈ 10 సంవత్సరాలు అనేది ఇంతవరకు మీరు ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. ప్రధానమంత్రి చేయలేదు, మీరు చేయలేదు. దీనికి ఎట్లా చెప్తారు అసలు? ఎట్లా? పెట్రోల్ డీజిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పు. అది సార్, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధర తగ్గినాయి. మూడు సార్లు తగ్గించినాం. ఇదే మిస్లీడింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. 3 times తగ్గించాం కదా. 30 రూపాయలు పెంచి 5 రూపాయలు అయినాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించలేదు. మన దగ్గర కేసీఆర్ ప్రభుత్వం తగ్గించలేదు. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తగ్గించాయి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి ట్యాక్స్ 3 సార్లు తగ్గించింది పెట్రోల్ మీద. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ అంగీకరించలేదు, తగ్గించలేదు. మీరు గ్యాస్ సిలిండర్ చెప్పండి. అసలు గ్యాస్ కూడా అంతే కదా, తగ్గించినాం కదా. అది కూడా గ్యాస్ మీద కూడా తగ్గించాం. 400 నుంచి 1200 చేసి మళ్ళీ ఇప్పుడు 900కి ఇస్తున్నామంటే అసలు మీరు క్రూడ్ ఆయిల్ ధరలకి కరస్పాండింగ్గా మీరు అక్కడ ధర తగ్గిస్తే కేసీఆర్ గారు వేసే ట్యాక్స్ కూడా తగ్గిపోయేది. ఆయన ఎంతసేపు ధరలు పెరిగితే నా ట్యాక్స్ పెరుగుతుందని చూస్తాడు. పెరిగిన ధర మీద ఈయనకు లాభం జరుగుతుంది. ఒకవేళ పెట్రోల్ మీద ఎంత ధర పెరిగితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి అంత లాభం ఉంటుంది. కాబట్టి ధర పెరగాలని కోరుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం. సుధాకర్ రెడ్డి గారు, అది మీరు ఇందాక దానికి సమాధానం చెప్పలేదు సార్. గాడిద గుడ్డు అని ఏమి ఇవ్వలేదు. ప్లస్ మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఒక ఐఎం ఎందుకు తీసుకురాలేకపోయారు సార్? ఒక ఐఎం కానీ ఇంకొకటి నేషనల్ స్టేటస్ పోలవరంకి ఇచ్చినప్పుడు కాళేశ్వరంకి ఇవ్వడానికి ఏమైంది సార్? పాలమూరు రంగారెడ్డికి ఇవ్వడానికి ఆ యొక్క బైఫరికేషన్ యాక్ట్లో పెట్టారు. కాళేశ్వరం కానీ లేకపోతే వేరే రాష్ట్రాలు కానీ ఎక్కడ పెట్టలేదు. ఒక పోలవరం సంబంధించి స్పెషల్ కేసు కింద బైఫరికేషన్ యాక్ట్లో పెట్టారు కాబట్టి దానికి సంబంధించి ఫీజిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చారు. కాబట్టి అప్పటికే ఆంధ్రలో నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తప్ప పోలవరం ప్రత్యేకంగా ఆంధ్రకి ఇవ్వడం, తెలంగాణకి ఇవ్వకూడదు కాదు. ఎక్కడ కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పలేదు. అన్ని రాష్ట్రాలు అడుగుతాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు జాతీయ హోదా ఇస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు?